సినిమా ఆడియన్స్ ని పలకరించే పద్ధతి మారిపోనుందా? టూరింగ్ టాకీస్, థియేటర్స్, ఓటీటీలు ఇలా రకరకాలుగా ప్రేక్షకుల దగ్గరికి వెళ్లి సినిమా ఇక మరో రూపం తీసుకొనుందా? మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఇప్పుడు ఇదే విషయాన్ని కుండ బద్దలు కొడుతూ కన్ఫర్మ్ చేస్తున్నాడా? అసలు మూవీ లవర్స్ ని పలకరించబోతున్న ఆ సరికొత్త ప్లాట్ఫామ్ ఏంటి? లెట్స్ వాచ్. ఫిల్మ్ మేకర్స్ కి ప్యాషన్ తగ్గిపోయింది. గతంలోలా 100-200 రోజులు వేచి చూడట్లేదు. అలా సినిమా రిలీజ్ అయిందా, ఇలా డబ్బులొచ్చాయా అన్నట్లుగా ఉంది పరిస్థితి. అందుకే థియేటర్తో సంబంధం లేకుండా సాలిడ్ అమౌంట్ కోట్ చేస్తున్న ఓటీటీల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు మేకర్స్. అయితే ఓటీటీల వల్ల థియేటర్స్ మూలాన పడిపోతున్నాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో సరికొత్త పద్ధతిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్. థియేటర్ రిలీజ్ ని డామినేట్ చేస్తున్న ఓటీటీలకి ధీటుగా టీవీ ఓడి అంటూ సినిమాని సరికొత్తగా ఆడియన్స్ దగ్గరికి చేరుస్తున్నాడు. ట్రాన్సాక్షనల్ వీడియో ఆన్ డిమాండ్ అని పిలుచుకునే ఈ పద్ధతి ఒక రకంగా రిస్క్ అయినప్పటికీ థియేటర్లపై ఉన్న ఓటీటీల డామినేషన్ ని తగ్గిస్తుందని చెప్పుకొచ్చాడు అమీర్. ప్రస్తుతం వస్తున్న సితారే జమీన్ పర్ ని అలాగే వదులుతున్నాడు కూడా. టీవీ ఓడి విషయానికొస్తే ఈ పద్ధతిలో ముందుగా థియేటర్లో విడుదల చేసిన సినిమా దాదాపు 8 వారాలకు గానీ ఆడియన్స్ దగ్గరికి రాదన్నమాట. అది కూడా పే పర్ వ్యూ రూపంలో. అంటే సినిమా థియేటర్లో మిస్ అయిన వాళ్ళు యూట్యూబ్ లో చూడాలనుకుంటే డబ్బులు కట్టాలి. సినిమా హిట్ అయితే ఓకే, టాక్ బాగుంటే 8 వారాలు ఆగలేక థియేటర్లో చూస్తారు. లేదంటే డబ్బు కట్టి టీవీ ఓడి పద్ధతిలో యూట్యూబ్లో చూస్తారు. కానీ ఒకవేళ సినిమా పోతే మాత్రం రెంటికి చెడ్డ రేవళ్ల ఎటూ కాకుండా పోతుంది. ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయితే ముందుగానే డబ్బిచ్చేస్తోంది కాబట్టి డోకా ఉండదు. కానీ మంచి సినిమా వస్తే మాత్రం వేరే ఆప్షన్ లేక ఆడియన్స్ థియేటర్స్ లోకి పొలోమంటూ పరిగెడతారు. అంటే థియేటర్స్ కి మళ్లీ డిమాండ్ వస్తుందన్నమాట. అమీర్ స్ట్రాటజీ కూడా ఇదే. ముందు మేకర్స్ అంతా ఈ బాటే పట్టినా ఆశ్చర్యం లేదు. అయితే స్ట్రీమింగ్ యాప్ల కన్నా పైరసీకి ఎక్కువ అవకాశం ఉండే ఈ టీవీ ఓడి అడ్డంకుల్ని అధిగమించి ఆడియన్స్ దగ్గరికి ఎప్పుడు చేరువవుతుందో కాలమే డిసైడ్ చేయాలి. For more videos like this, subscribe Big TV channel.